హలో. హలో శరత్ కుమార్ గారండి. అవునండి. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో తీర్మానాలు అనే టీం నుంచి కాల్ చేస్తున్నామండి మీకు. ఓకే, చెప్పండి అన్న. అండి తప్పనిసరిగా తీర్మానం వల్ల నన్ను మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించగలరని కాల్ చేస్తున్నామండి. తీర్మానం వల్ల అనే టీం కేశముద్ర మండలం. ఓకే, మీ పేరు? పేరు వీరేందర్. వీరేందర్ ఏంటన్న టీంలో మీరు? అన్నా తిన్నర్మల్ అన్న టీంలో ఏంటి మీరు అంటున్నా? డిజిగ్నేషన్ ఇక్కడ ఏంటి? మా డిసిగ్నేషన్ ఇన్ఛార్జి, మండల్ ఇన్ఛార్జి ఇక్కడ కేశముద్ర మండలం. మనోడు రవిచంద్ర తెలుసా? ఏ రవిచంద్ర? ఆయన కూడా తిన్నర్మల్ అన్న టీమే. మనం ఆల్రెడీ అక్షరంలో చేస్తుంది ఇప్పుడు రిపోర్టర్గా. అవునా? కేశముద్రమే ఆయన కూడా. ఇప్పుడు మేము ఈ సమ్మిగౌడ్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్నాము అట్లా. కాదు బ్రో, మల్లన్న ఎందుకు బ్రో అట్లా జంప్ అయ్యాడు మరి? మల్లన్న ఎందుకు అట్లా జంప్ అయ్యాడు? మల్లన్నకి నేను ఒకప్పుడు పిచ్చి ఫ్యాన్ బ్రో. అవునా? కానీ ఇప్పుడు అభిమానించాలన్నా కూడా విరక్తి వస్తున్నది మరి. ఏమో ప్రశ్నించే గొంతు కాబట్టి అందరు సపోర్టింగ్ అవునన్నా, మేము అట్లనే ఉన్నాము, మేము అట్లనే చూసినాము. నాది పక్కనున్న పెనుగొండ కేశముద్ర మండలంలో. నన్ను ఒక మా ఊళ్ళో మీరు తిన్నర్మల లెక్కనే మాట్లాడుతున్నారా, వీడు అట్లనే క్వశ్చన్ చేస్తున్నారా అని నన్ను అనేవాళ్ళు. ఇక తిన్నర్మలని చూస్తే మేము ఒక ఇన్స్పైర్ గా చూపించిన వాళ్ళము. ఆయన పార్టీ ద్వారా తేడా ఉంటది కొంచెం. అవును, ఇప్పుడు ఇండిపెండెంట్ గా వచ్చినప్పుడు, ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు అంతా వేవ్ ఇప్పుడు ఉందనుకుంటున్నారా మీరు? లేదు లేదు, అది మరి. అయితే అట్లా లేదు కానీ కొంచెం ఏంటంటే అభిమానులు ఎక్కున్నారు అత్యధికంగా. ఇప్పుడు మల్లన్నకి ఏమన్నా పార్టీ ద్వారా కలిసి వస్తుందేమో కానీ గ్రాడ్యుయేట్స్ ద్వారా మాత్రం తక్కువ బ్రో కలిసి రావడం. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ అంత ఈజీగా అప్పుడు నిజంగా ఆలోచించారు, వేశారు. అధికార పక్షాన్ని ఓడగొట్టాలి ఖచ్చితంగా, ఒక ప్రశ్నించే కుంటిగా గెలిపియాలని అప్పుడు వేశారు. కానీ ఇప్పుడు అంత వేవ్ లేదన్న తిన్నర్మలకి. నేను రాజనీతిలో